హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వేతాస్ హోమ్. ఈ రోజు మన రెసిపీ వితౌట్ రైస్ ఇన్స్టంట్ కిన్వా దోస. దీనికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, చాలా ఈజీగా తొందరగా చేయొచ్చు. ఈ కిన్వా ప్రోటీన్ రిచ్ అండ్ గ్లూటెన్ ఫ్రీ. ఇది థైరాయిడ్, PCOS, డయాబెటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ రెసిపీ. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు కిన్వా తీసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. మీరు కావాలంటే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. 2 గంటల తర్వాత నీళ్లను తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారులో తొక్క తీసేసిన ఒక కీర దోసని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, సగం ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల కొబ్బరి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, నానబెట్టిన కినోవా వేసి మిక్సీ పట్టాలి. మీరు దీనిలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కీర దోసలోని వాటర్ సరిపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మిక్సీ జారులో కీర దోస ముక్కల్ని ముందుగా వేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ రెడీ అవుతుంది. దీన్ని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఈ బ్యాటర్ ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే 2 రోజుల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేయట్లేదు, మీకు అవసరం అనుకుంటే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండితో దోస ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు దోస ప్యాన్ వేడి చేసుకొని 1.5 గరిటెల పిండి వేసి రౌండ్ సర్కిల్లో స్ప్రెడ్ చేయండి. నేను దోస పైన దేశీ ఘీ వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దోసని తిప్పుకొని మరొక నిమిషం పాటు కుక్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక దోస వేస్తున్నాను. ఇది ఆనియన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం అస్సలు రైస్ యూజ్ చేయలేదు. ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది తింటే మనకి స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది. కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గా కూడా దీన్ని తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.